ఏంటి సెల్ ఫోన్ నువ్వే కనిపెట్టానంటావా? ల్యాప్టాప్ నువ్వే కనిపెట్టానంటావా? సత్యం నా దాంట్లో నువ్వే తయారు చేశానంటావా? సింధూర్ నువ్వే తయారు చేశానంటావా? మాకు సిగ్గు ఉండాలి నీ మాట్లాడటానికి. సిగ్గు అన్నీ వదిలేసిన వాడు నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, మెంటల్ హాస్పిటల్కి పనికొస్తావు నువ్వు. చంద్రబాబు నాయుడు అయిన వాడిని మెంటల్ హాస్పిటల్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది మీరు, ఇది గొప్పదని చెప్పింది మీరు, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది మీరు. మా మంత్రి గారు మాట్లాడారు కాబట్టి ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని చెప్పింది మీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకో రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన హేయమైన పని. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని రాళ్లతో కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవును, ఇది పేదల భూములను దోచుకుంటానికి తీసుకొచ్చిన చట్టమే ఈ చంద్రబాబు నాయుడు చేసింది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు దోచుకుందామని చూశారు, అమరావతిని కూడా అలాగే తగలేసి దోచుకుందామని చూశారు. వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే కదా. దీని మీద పూర్తిగా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ సిఐడి వాళ్ళు కేసు పెట్టారు. దీని మీద మామూలుగా నెంబర్ 1 ముద్దాయి చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 లోకేష్, వీళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు చాలా ఆ పృథ్వీ అన్నవాడిని ఫస్ట్ తీసుకెళ్లి జైల్లో పడేయాలి. ఒక పర్మిషన్ లేని యాడ్ని బయటకు వదిలి ప్రజలకు రాంగుతో పట్టిస్తున్న వీళ్ళందరినీ కూడా మొత్తం అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి రాంగ్ యాక్షన్ చేయబట్టే వాళ్ళు మేనిఫెస్టోని కూడా బీజేపీ వాళ్ళు ముట్టుకోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సాక్షాత్ అమిత్ షా కూడా అతని చెయ్యి కూడా ఇవ్వటానికి కూడా ఇష్టపడకుండా ఉన్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. చెప్తున్నాను కదా, వాళ్ళు ఆ రోజున వాళ్ళ చేతిలోకి వచ్చింది ఆ యాక్టు. దాన్ని గొప్పగా చూసుకుని దోచుకుందామని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పడేశారు. మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ అదేదో మేము చేసేసినట్టుగా అబోధ కల్పన చేస్తున్నారు. ఏ రిజిస్టర్ ఆఫీసునైనా సరే కనుక్కోవచ్చు. కనీసం ఒక్క రిజిస్టర్ ఆఫీసులో కూడా ఇటువంటి జరగదు, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి డైరెక్ట్గా రిజిస్ట్రార్స్ చెప్తున్నారు. వాళ్ళు ఏదైనా సరే ఓడిపోతున్నామని అపనమ్మకంతో వెళ్ళిపోయారు. ఉక్రోషంతో ఏదో రకమైన దాడులు చేయాలని చూస్తున్నారు. ఇవాళ రోజు పేపర్లో చూస్తుంటే వైఎస్ఆర్ వాళ్ళ మీద ఎక్కడికక్కడ తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు. అంటే ఓడిపోతున్నామని భయంతో ఇక వాళ్ళు ఏమీ చేసేది లేక ఇలాంటి దాడులకు ప్రయత్నిస్తున్నారు. మరి అలాగే మా సునీల్ కుమార్ మీద, మా అబ్బాయి మీద కూడా దాడులకు ప్రయత్నించారు. మరి ఆ కారుని అడ్డగొట్టి అద్దాల పగలగొట్టి దుర్మార్గం చేయబోయారు. ఇది హేయమైన పనిది. ఇలాంటి దుర్మార్గమైన పని చేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటిదే ఎన్నుకుంటా ఉంటారు. వీళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.